మొదలెట్టిన కొడుకు గోల్డ పటం ఆయనా. మమ్మీ చంద్రిక వాళ్ళ అన్నలు వీళ్ళందరూ వచ్చి నన్ను బయటికి రా అని పక్కకు తీసుకోబోతున్నారు మమ్మీ అన్న లోపల ఫోన్ కట్ చేసి. ఇట్లాంటి బాధ నాకే వచ్చిన బాధ. వాడు బాక్సింగ్ నేర్చుకుంది దేశానికి ఒక మంచి పేరు తెచ్చుకోనికి బాక్సింగ్ నేర్చుకున్నాడు. వాడు అసలు నువ్వు రాంగ్ రూట్లో ఎందుకు పోతున్నావు రా? బాక్సర్ అంటాడు. ఎవరిని జాగ్రత్త ఉండు, మా బావాలు మా అన్నలు నిన్ను చంపుదామని ప్లాన్ చేస్తారు అని చెప్పి పాప కూడా ఈయనకు చెప్పిందంట. ఎవరికి చెప్పింది ఫోన్ చేసి. చనిపోయిన తర్వాత మీరు వాళ్ళ ఫాదర్తో కానీ వాళ్ళ బావతో కానీ ఎవరితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసి? వాళ్ళ ఇంటికి పోయినాము, పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపేస్తారు. మేమేమైనా రౌడీలమ్మా, గుండాలమ్మా? పోలీసు వాళ్ళు వాళ్ళకి కాపు కాస్తారు, మళ్ళీ పోలీసు వాళ్ళు పైసలు తిన్నారా? పోలీసు వాళ్ళు వాళ్ళకే కాపు కాస్తారు. మేము మనుషులం కాదా? నమ్మకం ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ మీద? నాకైతే ప్రస్తుతానికి లేదు. అసలు ఈ గవర్నమెంటే వేస్ట్ కావడం. ఈ డ్రగ్స్ ఏంది, గంజాయి ఏంది? A1 వాళ్ళ ఫాదర్ ఉన్నారు. అసలు ఎప్పుడు కాల్ వచ్చింది, ఏం జరిగింది? కొన్ని A1 వాళ్ళ ఫాదర్కు కొన్ని, ఎందుకంటే తల్లికి చెప్పుకోలేని కూడా కొడుకులు కొంతమంది తండ్రితో చెప్పుకుంటారు కాబట్టి ఏం షేర్ చేసి లాస్ట్ కాల్ ఎప్పుడు వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. లాస్ట్ A1 మీతో ఎప్పుడు మాట్లాడిండు, అసలు ఏం జరిగింది, మీకేమన్నా ఈ అంశం, ఈ లవ్ స్టోరీ ఇదంతా మీకు ఎప్పుడు తెలుసు? వాళ్ళ బ్రదరు వాళ్ళ బావ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకసారి గొడవకి వచ్చి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారు. వార్నింగ్ ఇస్తుంటే మా వద్దే ఆడ మిర్చి బండి పెడుతుంది, ఆ బండి కాడ వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. ఇంట్లో ఉన్నా నేను, ఇట్లా అకియాన్ మీదకి వచ్చిర్రు అని దబదబ ఉరికినాం. మేము ఉరికినాక అక్కడ ఎవరు లేరు. సరేలే అని చెప్పి మేము ఇంట్లోకి వచ్చేసినాం. ఇంట్లోకి వచ్చినాక మా కొడుకు వచ్చిండు. వచ్చిన తర్వాత వాడిని పట్టుకొని వార్నింగ్ ఇస్తుంటే అవన్నీ కాదు, ఇంట్లోకి వచ్చి మాట్లాడతారు అని చెప్పి మా తెలిసిన వాళ్ళు లోపల తీసుకొని వచ్చారు. ఇంట్లో అక్కడ వచ్చి మాట్లాడేటప్పుడు నేను చెప్పిన, అవు భయ్ ప్రేమించుకుర్రు, తప్పు లేదు, నీకు ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే కష్టం ఉంటే వదిలేసాయి, అంతేగాని నువ్వు నా కొడుకుదే తప్పు అన్నట్టు మాట్లాడడం తప్పు, చాలా తప్పు. అది నీ అమ్మాయి అయితే ఒక చేతితో చప్పుళ్ళు కావు, రెండు చేతులు కలిసి చప్పట్లు అవుతాయి. అంతేగాని నువ్వు నా కొడుకుదే తప్పు అంటే ఎట్లా? నా కొడుకు జరిగిన సంఘటన 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నారు. నిన్న ఇవాళ దినం నా కొడుకు ఎగ్జామ్ ఉండే, బీటెక్ చేస్తుండే నా కొడుకు, ఫైనల్ ఎగ్జామ్ ఇవాళ. ఎగ్జామ్ రాసి ఆయన మా బావ వాళ్ళ కొడుకు పెళ్లి ఉంది. సాయంత్రం అందరం ఫ్యామిలీ కలిసి ఊరి పోవాల ప్లాన్ మాది. అటువంటి వ్యక్తిని మళ్ళీ ఎవరు చెప్పిండ్రు, దీని వెనకాల ఎవరు వస్తాం ఉంది? వాడు ఇంట్లోకి వెళ్ళి మ్యాచ్ చూడడానికి పోయినోడిని, 3 ఫ్రెండ్స్ ఉన్నారు, 2 ఫ్రెండ్స్ వీడు, మొత్తం 3 ఉన్నారు. మ్యాచ్ చూస్తుంటే 5 ముందు వచ్చిర్రు, అంటే వచ్చిర్రు అని మాకు తెలిసింది. 5 ముందు వచ్చిరంట. వీళ్ళతో మాట్లాడుతుంటే మళ్ళీ ఒక బండి మీద 2 బండ్ల మీద ఇంకా 5 వచ్చిరంట. మొత్తం 10 మంది. మాకు పోలీసులు చూపించింది ఏంది, 4 చూపిస్తారు. మళ్ళీ ఇంకా 6 ఏడవైర్రు. మళ్ళీ అది మాకు తెలియాలి కదా, 100% తెలియాలనే వద్దా? తండ్రికి తల్లికి తెలియాలి, 100% తెలియాలి. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. మేము ఏం ఆశిస్తలేం, మాకు ఒక న్యాయం కావాలి. ఏం న్యాయం కావాలి అంటే ఇక్కడ న్యాయం కంటే ముందు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ 18 పోట్లు పొడిచి చంపారని చెప్పి మీకు ఎన్ని గంటలకు మీకు ఫోన్ వచ్చింది? మీరు ఎప్పుడు వచ్చి, అంటే అక్కడ ఉన్నప్పుడే చూసిరా, హాస్పిటల్ తీసుకెళ్ళిరా? మేము ఇక్కడ లేము ప్రస్తుతానికి. మేము ఈడ పుట్టి పెరిగినాం, ఇదే సీతాఫల్ మండి నామల్గొండ లేరనే పుట్టి పెరిగినాం మేము. అదే రీసెంట్లీ మాకు డబుల్ బెడ్రూమ్ వస్తే మేము బాలాజీనగర్కి వెళ్ళిపోయినాం. అయితే నేను ఎవరిని చంపిన రోజు కూడా నేను 6:30 దాకా ఇక్కడనే ఉన్నా, నేను మా భార్య. నాతోటే ఉన్నాడు నా కొడుకు కూడా. అయితే మేము ఇడికెళ్ళి ఆడికి బయలుదేరేటప్పుడు నేను ఒకటే మాట్లాడిన, అకి వస్తున్నావా, ఇంటికాడికి వస్తున్నా అంటే, లే డాడీ రేపు ఎట్లైనా హాలిడే ఉంది, సాటర్డే ఎగ్జామ్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళిపోతా డాడీ, మా ఫ్రెండ్ వస్తాడు కదా, ఆ బండి మీద ఇద్దరం వెళ్ళిపోతాం. ఎందుకు నీకు బండి ఉంది, బండి తీసుకొని పోవాను. లే డాడీ ఆడు వస్తాడు కదా, ఇద్దరం ఒకటే కాలేదు కదా, పక్కకు నా ఫ్రెండే కదా వస్తా అన్నాడు. ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఎగ్జామ్ రాసి వచ్చినాక మీరు అప్పటిలోపల బట్టలు గిట్ట లగేజ్ చదువుకోండి తింటాడు, పోదాం అందరం కలిసి వెళ్ళిపోదామని చెప్పి సరే అని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోయినాం. మీరు వచ్చేసరికి A1 ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లో. ఈ మీకు ఫోన్ వచ్చింది కదా పొడిచిండని, ఎన్ని గంటలకు వచ్చింది? 9:15 మధ్యలో వచ్చి ఫోన్ చేశారు మీకు? మా కొడుకు, నా కొడుకే చేసిండు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మొబైల్ తోటి, నా కొడుకు సెల్లో బ్యాలెన్స్ లేదు, వాళ్ళ ఫ్రెండ్ది ఫోన్ ఆడుకొని చేసిండు. కార్తీక్ అని అబ్బాయిది ఫోన్ ఆడుకొని చేసిండు. ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసిన. మా భార్య మా ఇంటి ఎదురు ఉంటే పెళ్లి ఉంది. వాళ్ళు ఏం చేసిండు, మా భార్య పెళ్లి కూతురుని చేసి
ఇంట్లోకి వచ్చింది. వాళ్ళు ఏం చేసి బ్యాంగిల్స్ ఇచ్చి ఉమ్. అవును. ఆడపడుచు బ్యాంగిల్స్ ఇస్తే మా భార్య సబ్బు పెట్టి వేసుకుంటుంటే కార్తీక్ ఫోన్ వస్తుంది ఏంటి అంటే లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది మా భార్య. ఏమైంది మమ్మీ ఏడున్నావు అంటే ఇంట్లోనే ఉన్నారా ఏడున్నా అంటూ ఇంట్లోనే ఉన్నా అంట. మమ్మీ చంద్రిక వాళ్ళ అన్నలు వీళ్ళందరూ వచ్చి నన్ను బయటికి రా అని పక్కకు తీసుకోబోతున్నారు మమ్మీ అన్న లోపల ఫోన్ కట్ చేసేసి ఫోన్ కట్ లైవ్లో అక్కడనే. అయితే ఇక మేమేం చేసినాం ఇదేంటి ఫోన్ కట్ చేసిరని మళ్ళీ కార్తీక్ నంబర్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తలే. సరే అని చెప్పి దానికి అటాక్ స్టార్ట్ అయిపోయింది. దబా బట్టలు వేసుకొని బాలాజీ నగర్ నుంచి చక్క ఈసీఎల్కి వచ్చినా నేను. ఈసీఎల్కి రాగానే మళ్ళీ ఫోన్ చేసిరు. ఎవరిని ఒడిచేసిరు ఎవరు ఫోన్ చేసిరు మీకు అప్పుడు? అది ఎవరి వాళ్ళ ఫ్రెండ్స్ చేసిరు అంటాం. అది ఎవరు చేసినా అనేది నాకు తెలియదు. నేను బండి నడిపిస్తున్నా, వీళ్ళిద్దరు నా భార్య నా పిల్ల వెనకాల కూర్చుంది, ముగ్గురం కలిసి వచ్చినాం. ఏవన్నీ అంతకన్నా ముందు 1 hour ముందే మీతో మాట్లాడండి కదా. కట్ చేస్తే 18 కత్తిపోట్ల మధ్యలో రక్తం అడుగులో కడుకొని చూసినప్పుడు ఫస్ట్ ఏంటి అసలు? అదే చెప్తున్నాను కదా, ఫోన్ చేయగానే మేము బయలుదేరి వస్తూనే ఉన్నాం. మధ్యలో ఈసీఎల్కి రాగానే మాకు ఫోన్ వచ్చింది. ఎవరిని పొడి చేసారు అంటే ఎవరు పడుతారు నేను బండి నడిపిస్తున్న ఫోన్ మాట్లాడడానికి నాకు ఛాన్స్ లేదు, ఇద్దరు వెనకాల ఉన్నారు, ట్రిపుల్ డ్రైవింగ్ అయితే. సరే అని చెప్పి వస్తున్నాం మాట్లాడు అన్నాం. మా పాప చేసి మా పాపకు చేస్తుంటే మా పాప లిఫ్ట్ చేసి మాట్లాడి అందరికీ ఇంటిమేట్ ఇస్తూనే ఉంది. మా పాప ఇట్లా ఎవరిని అక్కిని వడి చేసినంట జర చూడండి గాంధీ తీసుకోబోతున్నామని చెప్పారు. గాంధీ మేము దాంట్లో తీసుకెళ్ళిపోయారు. ఆటోలు వేసుకొని తీసుకుపోయారంట. ఏ అంబులెన్స్కి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి అసలు రెస్పాండ్ కాలేదంట అంబులెన్స్ వాళ్ళు కూడా. అసలు అంబులెన్స్ అంటే ఏంది? ఏ మనిషి ఆపదలో ఉన్నప్పుడు రావాల్సిన వస్తువే అది. అంబులెన్స్ అనేదే దానికి. నువ్వు అంబులెన్స్ నువ్వు రెస్పాండ్ కాకపోతే ఇంకా దేనికి అంబులెన్స్ పెట్టి ఆ పొడిచిన తర్వాత బతుకున్నాడా ఏమన్? అది మాకు తెలియదు కదా, మేము లైవ్ లో అక్కడ ఎవరు ఉన్న వాళ్ళు ఏం చెప్పలేదా మీకు? లేదు, ఏం చెప్పాలి, పడిపోయాడు అని చెప్పారు అంతే. ఆటోలో తీసుకోవద్దు మా అన్న కొడుకు ఫోన్ చేయమని చెప్పిన. చేయి ఆయన చేస్తే వాడు పోయి చూస్తాడు అందరు అని చేస్తే వాడు అంతా దొలాడుకుంటూ పోతుంటే నామాలు ఉన్నారు కాడ ఆటోలో పోతుంటే కాలు కనబడ్డాయంట. కాలు ఏవని బండి బగాంచుకొని పోయి మా వద్దే వాడు ఇద్దరు చూసి తీసుకొని పోయారు. గాంధీలో పోయినాక వీళ్ళని బయటకు పంపించి ఎమర్జెన్సీలో వేసారంట. అట్లా గాంధీలోకి వచ్చినాం మేము. అంటే సరే అని గాంధీకి పోయేసరికి అప్పటికే చనిపోయినా అని చెప్పారు. ఇట్లాంటి బాధ నాకే వచ్చిన బాధ నిలబడుతున్నా. మా ఊరికి రావద్దు. నాకు కావాల్సిన న్యాయం ఒకటే. ఏంది న్యాయం అంటే నా కొడుకుని చంపినోడిని లైఫ్ వేయాలి, లైఫ్ లాంగ్ లోపలనే ఉండాలి. వాళ్ళ బయటికి రావద్దు. బయటికి వచ్చినా అని బయటికి వదిలిపెట్టినా ఇక్కడ వేరే తల్లికి ఇంకో తల్లికి ఇట్లాంటి కోత రావద్దు. నేను కోరుకునేది అది ఒక్కటే. నాకు న్యాయం చేయదలుచుకుంటే చెయ్యరి, లేదంటే వాళ్ళని నాకు అప్పచెప్పరి. వాడు బాక్సింగ్ నేర్చుకుంది దేశానికి ఒక మంచి పేరు తెచ్చుకోనికి బాక్సింగ్ నేర్చుకున్నాడు వాడు. అసలు నువ్వు రాంగ్ రూట్లో ఎందుకు పోతున్నావురా? బాక్సర్ అంటాడు. దేనికి నేర్చుకున్నారా నువ్వు? పోనీ నేర్చుకున్నావు, నువ్వు దేశానికి నువ్వు ఉద్ధరించకరా బయట. మొత్తం మీద ఏవన్ ఎవరైతే ఉన్నారో ఏవన్ని చంపడానికి మేజర్ పాత్ర ఎవరిది ఉంది అక్కడ? అమ్మాయి వాళ్ళ తరపు నుంచి. అమ్మాయి వాళ్ళ బావ, అలా తమ్ముడు. ఇది అమ్మాయికి తెలుసా? అమ్మాయి మీతో మాట్లాడే చెప్పిందంట. మొబైల్ ఫోన్ చేసినప్పుడు అమ్మాయి కూడా చెప్పిందంట, ఎవరిని జాగ్రత్త ఉండు, మా బావాలు మా అన్నలు నేను చంపుదామని ప్లాన్ చేస్తారు అని చెప్పి పాప కూడా ఈయనకు చెప్పిందంట. ఎవరికి చెప్పింది ఫోన్ చేసి. ఇప్పుడు నాకు చెప్తున్నారు మా ఇంట్లో. ఆ ఫోన్లో కూడా రికార్డింగ్ ఉంది. బాబు ఫోన్ కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంది. అది చెప్పిందంట, నువ్వు జాగ్రత్తగా ఉండు ఎవన్, మా బావ మా అన్నలు నేను చంపుదామని ప్లాన్. బావ వాళ్ళ అన్నదే ఉంది అనుకోవచ్చా? ఇంట్లో అమ్మాయి హస్తం కూడా ఏమైనా ఉంది? అమ్మాయిది ఏం లేదండి. ఒక అమ్మాయి గురించి మనం తప్పుగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఫ్యాక్టే మాట్లాడలేదు, తప్పేం మాట్లాడం మనం. అమ్మాయికి ఏవన్ ఇష్టమే ఉంది లాస్ట్. ఇప్పుడు కూడా నా కొడుకుని చంపేసిన తెలిసిందో మళ్ళీ తెలియకుండా అయితే ఉండదు. తెలిసి ఉండొచ్చు కానీ మళ్ళీ ఏమైందో మనకు తెలియదు. ఇంకా అమ్మాయిది అయితే తప్పు లేదు, అమ్మాయిది ఏం తప్పు లేదు. చనిపోయిన తర్వాత మీరు వాళ్ళ ఫాదర్తో కానీ వాళ్ళ బావతో కానీ ఎవరితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళ ఇంటికి పోయినాము, పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపేస్తారు. మేమే రౌడీలమ్మా, గుండాలమ్మా, రౌడీ షీటర్లమ్మా. వాళ్ళు ఇల్లు ఇక్కడే లోకల్, ఇక్కడ మేడ్బాయ్ ఇక్కడ పక్కనే. ఆల్రెడీ వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. మొన్న రీసెంట్లీ అక్కడ గౌడ్స్ ఒకరు ఉన్నారు. అయితే ప్రీవియస్ గా వీళ్ళకి మర్డర్ ఇష్యూ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి. మొన్న రీసెంట్లీ ఒకరిని కొట్టిరు, గౌడ్ని కొడితే అది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు మొత్తం బస్సు అంతా అగ్నేస్ట్ ఉన్నారు వాళ్ళకి. పోలీసు వాళ్ళు వాళ్ళకి కాపు కాస్తున్నారు. మళ్ళీ పోలీసు వాళ్ళు పైసలు తిన్నారా? పోలీసు వాళ్ళు వాళ్ళకే కాపు కాస్తారు. మేము మనుషులం కాదా? మాకు ఇంత ఏం లేదా? ఏమనిపిస్తా ఉంది ఇదంతా చూస్తూ ఉంటే? ఒక
ప్రీ ప్లాన్ మర్డర్ ఇది. అంటే హత్య చేసినోనికే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అంతే కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నా ఇంటి ముంగడ బందోబస్తు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? ఆ ఇంటి ముంగడ బందోబస్తు ఎందుకు పెడుతున్నావు నువ్వు? చెప్పండి. ఏమనుకుంటున్నారు, ఏం అడుగుదాం అనుకుంటున్నారు, ఏం న్యాయం కోరుతా ఉన్నారు? చెప్పినాను కదా, నాకు ఒకటే న్యాయం కావాలి. నా కొడుకుని చంపినవాడు బయటికి రావద్దు, బయటికి రావద్దు. అని తీసే లోపలనే ఆ నలుగురిని ఉరి తీసేయాలి. 18 కోట్లు అంటే ఏంది అన్నట్టు. నమ్మకం ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ మీద? నాకైతే ప్రస్తుతానికి లేదు. అసలు ఈ గవర్నమెంటే వేస్ట్. గవర్నమెంట్ ఈ డ్రగ్స్ ఏంది, ఈ గంజాయి ఏంది, ఈ టాబ్లెట్స్ ఏంది, ఈ మత్తు పదార్థాలను ఇచ్చి యువతని దారి తప్పిస్తుర్రా గవర్నమెంట్? అందుకే ఉందా ఇంత పెద్ద ఇష్యూ అయింది. లోకల్ ఎమ్మెల్యే వచ్చి వల్కరించిండు ఐడమామ్లని. ఓట్లకు రావాలంటే ఓట్లకు కురుకొస్తారు, అమ్మ కాలు మొక్తా అక్క చెల్లె అంటారు. కొడుకు చచ్చిండు, ఇంత పెద్ద ఇష్యూ అయింది. వచ్చిండా హేమ, కార్పొరేటర్ హేమ వచ్చింది, హేమ గారు వచ్చారు, రాజు గారు వచ్చిర్రు. హేమన్నారు ఇక్కడికి వచ్చి నిన్న వచ్చింది, మంచి మాట్లాడు, ఆమె సపోర్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది కాబట్టి రాలేదు. నిన్న వచ్చింది, రాత్రి దాకా అక్కడే ఉంది, మాతోటే ఉంది. రాజన్న కూడా మాతోటే ఉన్నాడు, గ్రేవ్ యార్డ్లో కూడా ఉన్నాడు రాజన్న. ఓకే, ఇది ఆ తండ్రి బాధ. ఇది మొత్తం మీద ఇప్పటి వరకు ఏ సపోర్ట్ లేదు, మాకు ఎవరు సపోర్ట్ చేయట్లా, పోలీస్ వారి మీద నమ్మకమే లేదు అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నానంటే మొత్తం మీద ఏది జరిగినా ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం అర్థం చేసుకొని కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ కూడా. ఆ కన్న తండ్రికి మనం ఎట్లకే ఆ కొడుకును ఏమన్నా అబ్బాయిని తిరిగి తేలేము, కొంచెం ఆలోచించండి. మొత్తం మీద ఇది అంశం. రైట్, చూస్తూనే ఉండండి ఈ 96 టీవీ.